మన ఆడవాళ్ళందరికీ రెడీ అవ్వాలంటే చాలా చాలా ఇష్టం. యాక్చువల్‌గా ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళాలి అనుకుంటే గనక ఇంకొంచెం గ్రాండ్‌గా రెడీ అవుతాం. అదే ఇంట్లో ఉన్నా గూడా మనం ఏమీ తగ్గం గదా! సింపుల్‌గా అయినా, నీట్‌గా అయినా రెడీ అయ్యి కూర్చోవాలి అనుకుంటాం. సో, అలాగా ఉండాలి అనుకున్నప్పుడు అద్దం మనం అద్దం దగ్గర కనీసం అంటే కనీసం ఒక 10 మినిట్స్ అయినా స్పెండ్ చేస్తాం మనం అద్దం దగ్గర. సో, అలాంటి మిర్రర్ దగ్గర మనం 10 నిమిషాలు స్పెండ్ చేసి ఇంత నీట్‌గా రెడీ అవ్వాలి, లేదంటే జాబ్‌కెళ్ళే వాళ్ళు తొందరగా రెడీ అవ్వాలి. ఇంకా కూడా మన పనులన్నీ ఫాస్ట్‌గా ఈ మిర్రర్ దగ్గర తొందరగా అవ్వాలి అనుకుంటే గనక, ఎలా ఉండాలి మన మిర్రర్ దగ్గర గానీ, మన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర గానీ, నీట్‌గా ఆర్గనైజ్ చేసుకొని ఉండాలి. మనం ఏది కావాలంటే అది ఎమ్మటే పిక్ చేసుకునే విధంగా ఉండాలి. సో, అలాగా పిక్ చేసుకోవాలి అంటే గనక, మనకు అన్నీ గూడా అందుబాటులో ఉండాలి. సో, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ర్యాక్స్ ఉన్నా లేకపోయినా, లేదంటే సింగిల్ ర్యాక్ ఉన్నా, ఎక్కువ ర్యాక్స్ ఉన్నా, ఎలాగున్నా సరే మనం రెడీ అవ్వాలి అంటే గనక తొందరగా రెడీ అవ్వాలంటే గనక కంపల్సరీగా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వాల్సిందే. సో, ఈరోజైతే నేను ఏ విధంగా సింపుల్‌గా తొందరగా రెడీ అవ్వటానికి, బయటకి వెళ్ళటానికి గానీ, ఇంట్లో ఉన్నప్పుడు గానీ, ఫాస్ట్‌గా రెడీ అవ్వటానికి, ఎమ్మటే పిక్ చేసుకోవటానికి నా దగ్గర వార్డ్‌రోబ్‌లో నేను ఏ విధంగా అంటే డ్రెస్సింగ్ టేబుల్‌లో ఏ విధంగా అన్నీ అరేంజ్ చేసుకున్నాను అనే విషయాలైతే ఈరోజైతే మన వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో, మన వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అందుబాటులో అన్నీ ఉంటే తొందరగా రెడీ అవ్వడం ఎవరికైనా చిన్న పని, చిటికలో పని అన్నట్టుగా చూపించేస్తానన్నమాట. సో, కంపల్సరీగా వీడియోనైతే చివరి వరకు చూడండి. చివరి వరకు చూసి మీ అమూల్యమైన మంచి కామెంట్ అయితే కామెంట్ చేసి నాకు ఎంకరేజ్‌మెంట్ ఇవ్వండి. ఆ తర్వాత చిన్న చిన్న టిప్స్ అయితే ఎలా ఫాలో అయ్యాను కూడా మీకు చూపించేస్తాను. సో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్. సో, నేనైతే ఈ విధంగా నీట్‌గా రెడీ అయిపోయి బయటకి వెళ్తున్నాను అనమాట. సో, అందుకని చెప్పేసి అయితే ఈరోజు ఒక వీడియో షూట్ చేసుకొని వెళ్దామని చెప్పేసి అయితే రెడీ అయిపోయానమాట. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజైతే అద్దం దగ్గర ఎంత తొందరగా రెడీ అయిపోతే మనం ఎంత ఫాస్ట్‌గా బయటికెళ్ళిపోవచ్చు. నేనే కాదండి, ఇంట్లో ఉండేవాళ్ళే కాదు, బయటికి వెళ్ళే వాళ్ళు కూడా ఫాస్ట్‌గా రెడీ అవ్వాలి అంటే గనక కంపల్సరీగా ఈ టిప్స్ అయితే షూర్‌గా ఫాలో అవ్వాల్సిందే. సో, మన ఆడవాళ్ళకి అద్దం అంటే చాలా ఇష్టం చెప్పాలంటే. ఎందుకంటే మనల్ని మనం అందంగా చూసుకునే ఒక ప్లేస్ కదా! సో, అలాంటి అద్దాన్ని మనం నీట్‌గా పెట్టుకోవాలి, నీట్‌గా క్లియర్‌గా ఉండాలి అనే విషయాలన్నీ కూడా మనకి బాగా తెలుసు. సో, ఎప్పుడైతే మనం ఆర్గనైజింగ్‌గా పెట్టుకుంటామో సో, ఇయన్నీ గూడా మనకి ఫాస్ట్‌గా అయిపోతాయనమాట. సో, 15 మినిట్స్ దగ్గర రెడీ అయ్యే దగ్గర ఒక 5 మినిట్స్‌లో రెడీ అవ్వచ్చు. ఎందుకంటే ఆడవాళ్ళు చాలా లేట్‌గా రెడీ అవుతారు అన్న కామెంట్ కూడా మన దగ్గర ఎప్పుడూ ఉంటుందనమాట. ఎక్కువ టైం తీసేసుకుంటాం మనం రెడీ అవ్వటానికి. ఎందుకంటే అందంగా కనపడాలి ఎవరికుంటది చెప్పండి? అది మగవాళ్ళకైనా, ఆడవాళ్ళకైనా ఉంటుంది. కాకపోతే మనం ఆడవాళ్ళం ఇంకొంచెం టైం స్పెండ్ చేసి నగలు, మ్యాచింగ్‌లు అన్నీ పెట్టుకుంటాం కాబట్టి ఇంకొంచెం టైం స్పెండ్ చేస్తామన్నమాట. సరే అయితే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా మరైతే? సో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. సో, నేనైతే మీ బిందుని ఈ ఛానల్‌లో నేను వ్లాగింగ్ గురించి, కుకింగ్ గురించి, తర్వాత హెల్తీ ఫుడ్ గురించి, కొన్ని కిచెన్ టిప్స్ గురించి, కొన్ని డివోషనల్ కంటెంట్ గురించి చెప్తా ఉంటాను. సో, ఇక్కడైతే నా డ్రెస్సింగ్ టేబుల్‌ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నానైతే చూపించేస్తున్నాను. సో, మనం డ్రెస్సింగ్ చేసుకోవాలనుకుంటే మనం శారీస్ కట్టుకోవాలన్నా, లేదంటే చుడిదార్ వేసుకోవాలన్నా ఒక్కోసారి పిన్స్ అవసరం అవుతాయి కదా! అలాంటి సేఫ్టీ పిన్స్‌ని నేను ఈ విధంగా అయితే చిన్న చిన్న బాక్సుల్లో పెట్టుకొని ఉంచుకుంటాను అనమాట. సో, అప్పుడు పిక్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత మేకప్ కిట్. సో, మేకప్ కిట్ అంటే తెగ అయితే నా దగ్గర ఏమి ఉండవండి. జస్ట్ ఫౌండేషను, తర్వాత ఆ పౌడర్ ఒకటి ఉంటుంది కదా! తర్వాత అలాంటి ఐటెమ్స్ అన్నీ పెట్టుకుంటా. ఎప్పుడన్నా బయటికెళ్ళేటప్పుడు కావాల్సినప్పుడు ఎమ్మటే పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ విధంగా బాక్సెస్ అయితే పెట్టుకుంటాను. ఆ తర్వాత మన హెయిర్ యాక్సెసరీస్ ఉంటాయి కదా! హెయిర్ క్లిప్స్ గానీ, ఈ విధంగా ప్లక్కర్స్. సో, నా దగ్గర ఉన్న యాక్సెసరీస్‌ని నేనైతే ఈ విధంగా ఒక బాక్స్‌లో పెట్టుకున్నాను. ఇక్కడ మీరు ఒకటి గమనించారా? నేను ఏ బాక్స్ కూడా ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో గానీ, లేదంటే బయట గానీ కొనుక్కొచ్చిన బాక్స్ కాదండి. మనం ఫుడ్ గానీ ఏదైనా తెచ్చుకుంటాం గదా! స్నాక్స్, స్వీట్స్ ఇప్పుడు అన్నీ గూడా మనకి ఇలాంటి బాక్సెస్‌లోనే ఇస్తున్నారు. సో, అలాంటి బాక్సెస్‌ని ప్రతిసారి బయట పడేయటం ఎందుకో అనిపించింది నాకు. సో, అందుకని చెప్పేసి నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. తర్వాత నా డ్రెస్సింగ్ టేబుల్‌లో కంపల్సరీగా ఈ కేబుల్ వైర్స్ అయితే చాలా ఉంటాయన్నమాట. ఈ మధ్య మనం మొబైల్ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేస్తున్న కొద్దీ ప్రతి వాళ్ళ ఇంట్లో ఒకటికి మించి కేబుల్ వైర్స్ చాలా ఉంటాయి. ఈ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర
కానీ లేకపోతే డైనింగ్ టేబుల్ దగ్గర కానీ ఇవన్నీ కూడా ఎక్కువ వైర్లు హ్యాంగ్ అవుతూ ఉంటాయి కదా. సో అలాంటివి హ్యాంగింగ్ అయ్యే వైర్స్ అన్నిటిని కూడా నేను ఒక దగ్గర పెట్టేసుకొని వాటికి రబ్బర్ బ్యాండ్ వేసేసి ఒక బాక్స్లో పెట్టేసుకొని ఆర్గనైజ్ చేసుకున్నాను. ఆ తర్వాత మనం డైలీ పెట్టుకునే స్టిక్కర్స్ కానీ లేదంటే అకేషనల్గా పెట్టుకునే స్టిక్కర్స్ కానీ కింద పైన ఉండకుండా చక్కగా ఒక స్వీట్ బాక్స్లో పెట్టేసేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా స్వీట్ బాక్సెస్ లేదంటే బయట నుంచి తెచ్చుకున్న మనం బాక్సెస్ అనమాట. సో ఇక్కడైతే ఇప్పుడు మనకి ఇంట్లో కబోర్డ్స్కి అన్నిటికీ తాళాలంటే ప్రతిరోజు కూడా మనం కీస్ వేసుకోం కదా. సో అలాంటి కీస్ ఎప్పుడన్నా కావాలి అనుకున్నప్పుడు ఇలాగా ఒక మన పర్సెస్ ఉంటాయి కదా, మనం బంగారు షాపులకి అట్లా వెళ్ళినప్పుడు చిన్న చిన్న పర్సెస్ ఇస్తారు. సో అలాంటి పర్సులు అయితే పెట్టినా, ఎందుకంటే ఎప్పుడన్నా కావాలి అనుకున్నప్పుడు అర్జెంటుగా వెతుక్కోవడానికి ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా నేను నా డ్రెస్సింగ్ టేబుల్లోనే ఆర్గనైజ్ చేసుకుంటాను అనమాట. అందుకని ఇంకా తర్వాత కోమ్స్, మా ఇంట్లో అయితే ఎవరి కోమ్స్ వాళ్ళకే ఉంటాయి. ఎవరి పేరు ఎవరి దువ్వెన మీద వాళ్ళ పేరు రాసేసి ఈ విధంగా సపరేట్గా పెట్టుకుంటాను. ఇంకా ఆ తర్వాత వచ్చేసరికి జ్యువెలరీ. ఆడవాళ్ళు ఉన్న ఇంట్లో జ్యువెలరీ ఎక్కువే ఉంటుంది. ఇంకా ఆడపిల్లలు ఇంకా ఉన్న వాళ్ళకైతే ఒక ఆడపిల్ల ఇంట్లో ఒకళ్ళు ఇద్దరు ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ యాక్సెసరీసే ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి నేనంటే మా ఇంట్లో ఒకదాన్నే కాబట్టి నేనైతే ఇవైతే నల్లపూసలు, చైన్స్, రోజు రెగ్యులర్గా పెట్టినవి కానీ అకేషనల్గా పెట్టుగానే కానీ ఇలాగా క్యాబిన్స్ ఉన్న బాక్స్లో అయితే అరేంజ్ చేసుకుంటాను. ఇంకా మా ఇంట్లో ఉన్నది మగపిల్లలు. సో మా ఇంట్లో పిన్నులు, క్లిప్పులు, హెయిర్ బ్యాండ్స్ కంటే కూడా ఈ వాచీలు, ఫోన్లు, ఫోన్ కేబుల్స్ ఇవి ఎక్కువగా ఉంటాయి అనమాట. సో మా పిల్లలు ఎత్తుకోవడానికి వీలుగా ఉంటాయి అని చెప్పేసి ఒక బాక్స్లో వేసి పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా మనం రోజు వేసుకున్న హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదా. సో దాన్ని కూడా ఈ విధంగా అయితే ఇంకొక బాక్స్లో పెట్టుకొని అరేంజ్ చేసుకున్నాను. సో ఇంతకీ నా డ్రెస్సింగ్ టేబుల్లో ఎన్ని బాక్సెస్ ఉన్నాయో, ఎన్ని షెల్ఫ్స్ ఉన్నాయో అనుకుంటారు కదా. నా డ్రెస్సింగ్ టేబుల్లో ఉందైతే ఒకే ఒక్క షెల్ఫ్ అండి. ఒక డ్రావరు కింద ఒక షెల్ఫ్ ఉంటుందన్నమాట. సో దాంట్లో ఇన్ని పెట్టుకోవాలి కదా, మరి అన్నీ ఎక్కడంటే అక్కడ పెట్టుకోలేము కదా. సో అందుకని చెప్పేసి ప్రతి బాక్స్ మీద కూడా ఈ విధంగా అయితే నేమ్స్ రాసేసుకున్నాను. ఎందుకంటే మనం ఫాస్ట్గా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు, గబగబా వెళ్ళాలి అనుకున్నప్పుడు మరి అన్నిటి చూసుకోవాలి కదా. సో అందుకని మళ్ళీ నేనైతే నాకు గుర్తుంటుంది, మరి నాతో పాటు వేరే వాళ్ళు తీసుకోవాలంటే వాళ్ళకి నేమ్స్ తెలిస్తే నేమ్స్ రాసి పెడితే వాళ్ళు ఈజీగా పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ప్రతి బాక్స్ మీద నేమ్స్ రాసేసి ప్లక్కర్స్ అని, నెయిల్ కట్టర్స్ అని, లేదా స్పెట్స్ అని, మామూలుగా కేబుల్ వైర్స్, ఆ తర్వాత మనం ఎక్కువ యూజ్ చేసే ఇయర్ బడ్స్, సో ఇలాగా ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసి ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని నాకున్న ఒకే ఒక డ్రావర్లో అయితే ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. సో మనకి రెగ్యులర్గా అవసరమయ్యే చాలా ఉంటాయి కదా. ఆ తర్వాత నేను ఫోన్కి ఇలాగ వాయిస్ ఓవర్కి యూజ్ చేసే మైక్ ఉంటుందన్నమాట. అది కూడా నేను డ్రెస్సింగ్ టేబుల్లోనే పెట్టుకుంటాను. సో అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా ఒక దగ్గర అరేంజ్ చేస్తాను. ఆ తర్వాత ఏసీ రిమోట్, మనం బెడ్రూమ్లో పడుకున్నప్పుడు కంపల్సరీగా ఏసీ రిమోట్ పగలంతా మంచాల మీద ఉంచలేం కదా. అందుకని మార్నింగ్ టైంలో ఇలాగ డ్రెస్సింగ్ టేబుల్లోనే పెట్టేస్తాను అనమాట. సో ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. ఒకదాంతో తోటి అన్నీ కూడా ఏవి బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లో ఉండే వాటితోనైతే ఆర్గనైజ్ చేసేసుకున్నాను ఒకే ఒక డ్రావర్లో అనమాట. సో సింపుల్గా ఎప్పుడైనా ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి అద్దం గురించి ఒక చిన్న సీక్రెట్ చెప్తా. అద్దంలో రకరకాలు ఉంటాయండి. ఒక్కొక్క అద్దంలో మనం చాలా అందంగా సన్నగా కనిపిస్తాం అనమాట. ఒక్కొక్క అద్దంలో మీరు గమనించారేమో, కొన్ని అద్దాల్లో మనం తెలియకుండానే లావుగా కనిపించేస్తుంటాం. సో అది మన ఫాల్ట్ ఏం కాదు, యాక్చువల్గా కొన్ని అద్దంలో ఉండే డిఫెక్ట్స్ వల్ల అలా ఉంటాయి అనమాట. సో ఇక్కడ అద్దం అయితే నేను క్లీన్ చేస్తున్నాను. కొంతమంది అయితే పౌడర్తో క్లీన్ చేస్తారు. నేనైతే ఫస్ట్ వెట్ క్లాత్తో క్లీన్ చేసి ఆ తర్వాత డ్రై క్లాత్తో క్లీన్ చేస్తుంటాను. లేదంటే టిష్యూ పేపర్ మీద పౌడర్ వేసి కూడా యూజ్ చేసే వాళ్ళు ఉంటారు, క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు. అలా కూడా అయితే 2 times, ఎప్పుడైనా సరే 2 times క్లీన్ చేస్తే మనకి బాగా అద్దం అయితే నీట్గా కనబడుతుంది అనమాట. ఆ తర్వాత ఇంకా స్టిక్కర్స్ చాలామంది అద్దానికి పెట్టేస్తూ ఉంటారు. సో అదైతే కొంచెం గమ్మంతా అతికేసి మన డ్రెస్సింగ్ టేబుల్ లుక్ అనేది పాడైపోతుంది. సో అలా పెట్టుకోకుండా పెట్టుకోవాలి. ఆ తర్వాత అయితే నేను వాడే మాయిశ్చరైజర్స్, క్రీమ్స్, పెర్ఫ్యూమ్స్, సన్ స్క్రీన్, లోషన్స్ ఇలాగా ఒక ఆర్గనైజర్లో పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత అయితే ఈ దువ్వెనలన్నీ ఒక బౌల్లో వేసుకొని పెట్టినమాట. సో ఈ విధంగా అయితే నేను అరేంజ్ చేసేసుకున్నాను, వేస్ట్గా ఉండే బాక్స్ అన్నిటినో యూజ్ చేసుకొని. సో వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.